నమస్కారం. ఆ, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది చాలా ఇళ్లల్లో చాలా కామన్గా చూసే ఒక సమస్య గురించే. అదేనండి, బాత్రూమ్ లీకేజీలు. టైల్స్ మధ్యలోంచల నీళ్లు కారటం, పక్క గోడలెప్పుడూ తడిగా ఉండటం, కొన్నిసార్లు కింద ఫ్లోర్ వాళ్ల సీలింగ్ కూడా పాడైపోవటం. ఇలాంటివి చాలామందికి అనుభవం ఉండే ఉంటుంది. అవును, నిజమే. ఇది చాలా సాధారణ సమస్య. పైకి ఒకచోట నీళ్లు కనిపిస్తే ఆ లీక్ అసలు ఎక్కడ మొదలైందో కనిపెట్టడం అదే పెద్ద పని. కరెక్ట్. ఎన్నిసార్లు ప్లంబర్ని పిలిచినా ఏదో తాత్కాలికంగా ఆగినట్టు అనిపిస్తుంది కానీ కొన్నాళ్ళకి మళ్ళీ అదే పాట. అసలు ఆ లీక్ ఎక్కడుందో సరిగ్గా తెలీదు కాబట్టి వాళ్లు కూడా ఏదో పైపైనే చేసి వెళ్ళిపోతారు. అవునవును, చాలాసార్లు అదే జరుగుతుంది. ఆ లీక్ అసలు మూలాన్ని గుర్తించకుండా పైన పైన చేసే రిపేర్ల వల్ల డబ్బు, సమయం రెండూ వేస్ట్. అంతేకాదు, ఇంటి స్ట్రక్చర్కి కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదముంది. ఆ సరిగ్గా ఈ సమస్య గురించే ఆలోచిస్తున్న వాళ్లకోసం ఈరోజు మన దగ్గర కొంచెం సమాచారం ఉంది. లీక్ ప్రో అనే ఒక సంస్థ ఉందట. వాళ్లు టెక్నాలజీ వాడి బాత్రూమ్ వాటర్ ప్రూఫింగ్ చేస్తారట. ఓ, లీక్ ప్రో అంటే టెక్నాలజీ బేస్డ్ సొల్యూషన్ అన్నమాట. అవును. వాళ్ల ప్రత్యేకత ఏంటంటే టైల్స్ అస్సలు పగలగొట్టకుండానే ఈ లీకేజీ సమస్యలకు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తామని చెప్తున్నారు. అసలు అదెలా సాధ్యం? వాళ్ల పద్ధతి ఏంటి? దానివల్ల నిజంగా లాభం ఉంటుందా అనేది కొంచెం లోతుగా చూద్దామీరోజు. ఆసక్తికరంగా ఉంది. అంటే కేవలం అనుభవం మీద కాకుండా సైంటిఫిక్గా టెక్నాలజీ వాడి సమస్యను కనిపెడతారన్నమాట. మరి మామూలు పద్ధతులకి దీనికి తేడా ఏంటో చూద్దాం. అవును. అసలు టైల్స్ పగలగొట్టకుండా కనిపించని లీక్ని ఎలా పట్టుకుంటారు, ఎలా దాన్నే ఆపుతారు, ఇదే కదా అందరికీ వచ్చే డౌట్. సరే, విషయంలోకి వెళ్దాం. మన దగ్గరున్న సమాచారంలో సీతారాము అనే ఇద్దరి సంభాషణ ఉంది. అది చాలా టిపికల్ సిచ్యువేషన్లా ఉంది. వాళ్ళ బాత్రూమ్ టైల్స్ మధ్యలోంచి నీళ్లు కారి కింద ఫ్లోర్లో బెడ్రూమ్ కూడా తడిసిపోతోందట. చాలా కామన్ ఇది. ప్లంబర్ని పిలిస్తే అతను వచ్చి ఆ టైల్ జాయింట్స్లో ఏదో సిమెంట్ లాంటిది పెట్టి వెళ్ళాడు. కానీ తోకులేదు. మళ్ళీ కొన్నాళ్లకే సేమ్ ప్రాబ్లం. ఇక్కడే ఉంది అసలు విషయం. సాంప్రదాయ పద్ధతుల్లో ఇదే సమస్య. చాలామంది ప్లంబర్లు ఏం చేస్తారంటే, సమస్య ఎక్కడ కనిపిస్తుందో అంటే టైల్ జాయింట్స్ దగ్గరో, బయటికి కనిపించే పైపుల దగ్గరో అక్కడ మాత్రమే చూస్తారు. లీక్ అక్కడే ఉందని ఊహించేసి సిమెంట్ పెట్టడమో ఏదో పట్టీ వేయడమో చేస్తారు. కాని అసలు సమస్య గోడలోపల ఉండొచ్చు. గోడలోపల పైపులో చిన్న క్రాక్ ఉండొచ్చు, లేదా టైల్స్ కింద వేసిన వాటర్ ప్రూఫింగ్ లేయర్ దెబ్బతిని ఉండొచ్చు. దాన్ని ఎవరు చూస్తారు? అంటే సరైన డయాగ్నోసిస్ జరగడం లేదన్నమాట. పైకి కనిపించే లక్షణానికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ అసలు రోగానికి కాదన్నట్టు. ఖచ్చితంగా. సరైన డయాగ్నోస్టిక్ టూల్స్ అంటే రోగ నిర్ధారణ పరికరాలు లేకపోవడం ఒక పెద్ద కారణం. లీక్ ఎక్కడ ఉంది, ఎంత సివియర్గా ఉంది అని తెలియకుండా జస్ట్ గెస్వర్క్తో చేసే రిపేర్లు తాత్కాలికంగానే పనిచేస్తాయి. అందుకే మళ్ళీ మళ్ళీ వస్తోంది సమస్య. వాళ్లు ఊహించకుండా టెక్నాలజీ వాడతారని చెప్పాం కదా. ముఖ్యంగా 2 పరికరాల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి థర్మల్ స్కాన్, రెండోది లీక్ డిటెక్టర్. ఏంటివి, ఎలా పనిచేస్తాయి? ఇక్కడే వాళ్ల అప్రోచ్లో ఉన్న ప్రత్యేకత. ఈ టెక్నాలజీ లీక్ డిటెక్షన్లో చాలా పెద్ద ముందడుగు అని చెప్పవచ్చు. మున్ను థర్మల్ స్కాన్ గురించి చూద్దాం. ఇది బేసిక్గా ఒక ఇన్ఫ్రారెడ్ కెమెరా లాంటిది. ఇన్ఫ్రారెడ్ కెమెరా? అవును. ఇది ఏం చేస్తుందంటే వస్తువుల సర్ఫేస్ టెంపరేచర్లో ఉండే చిన్న చిన్న తేడాలను కూడా పసిగడుతుంది. ఇప్పుడు గోడ లోపలగాని టైల్స్ కిందగాని తేమ చేరిందనుకోండి, ఆ ప్రాంతం దాని చుట్టూ ఉన్న పొడి ప్రాంతం కన్నా కొంచెం వేరే టెంపరేచర్లో ఉంటుంది. అంటే తడిగా ఉన్న చోట కొంచెం చల్లగా ఉంటుందా, ఎలాగా? సాధారణంగా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ తేమ ఆవిరయ్యే ప్రాసెస్ వల్ల చుట్టుపక్కల కన్నా ఆ ప్రాంతం కొంచెం చల్లబడుతుంది. ఈ థర్మల్ స్కాన్ కెమెరా ఏం చేస్తుందంటే ఈ టెంపరేచర్ తేడాని ఒక కలర్ మ్యాప్లా చూపిస్తుంది. ఉదాహరణకి నీలం రంగు చల్లని ప్రాంతాలని అంటే తేమ ఉన్న చోటు, ఎరుపు రంగు వేడి ప్రాంతాలని సూచిస్తుంది అనుకుందాం. దీనివల్ల గోడలు పగలగొట్టక్కర్లేకుండానే, టైల్స్ తీయకుండానే తేమ ఎక్కడుంది, లీక్ ఎక్కడ స్టార్ట్ అయి ఉండొచ్చు అనేది చాలా వరకు ఖచ్చితంగా చెప్పొచ్చు. అబ్బా, భలే ఉంది. అంటే నాన్ ఇన్వాసివ్ డయాగ్నోసిస్ అన్నమాట. గోడలకి డ్యామేజ్ చేయకుండానే తెలుసుకోవడం. మరి రెండోది లీక్ డిటెక్టర్, అదెలా పనిచేస్తుంది? లీక్ డిటెక్టర్ అనేది సౌండ్ బేస్డ్ టెక్నాలజీ, అంటే శబ్దం ఆధారంగా పనిచేస్తుంది.
పైపుల్లోంచి గాని పగుళ్లలోంచి గాని నీళ్లు ప్రెషర్తో బయటికి లీక్ అవుతున్నప్పుడు మన చెవులకి వినపడనంత చిన్న సౌండ్ లేదా వైబ్రేషన్ వస్తుంది. ఈ లీక్ డిటెక్టర్లో చాలా సెన్సిటివ్ మైక్రోఫోన్ లేదా సెన్సార్ ఉంటుంది. అది ఈ చిన్న శబ్దాలను కూడా పసిగడుతుంది. ఓ టెక్నీషియన్ ఏం చేస్తారంటే ఈ పరికరాన్ని గోడమీదో నేలమీదో వేర్వేరు చోట్ల పెట్టి హెడ్ఫోన్స్తో ఆ సౌండ్ని వింటారు. ఎక్కడైతే సౌండ్ చాలా బలంగా వినిపిస్తుందో డాక్టర్ స్టెథోస్కోప్తో గుండె శబ్దం విన్నట్టుగా అన్నమాట. దాదాపు అలాగే, కానీ ఇంకా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ముఖ్యంగా ప్రెషరున్న వాటర్ పైపుల్లో లీక్స్ని కనిపెట్టడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ రెండు పరికరాల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని కలిపి చూస్తే లీక్ ఎగ్జాక్ట్గా ఎక్కడుందో చాలా ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే మామూలు పద్ధతుల్లో లాగా ఎక్కడ కాకపోతే అక్కడాని పగలగొట్టి చూసే పని ఉండదన్నమాట. ముందు సైంటిఫిక్గా ప్రాబ్లంని ఐడెంటిఫై చేసి తర్వాత సొల్యూషన్కి వెళ్తున్నారు. బావుంది. అయితే ఒక చిన్న డౌటు. ఈ టెక్నాలజీ, ఈ పరికరాలు ఇవన్నీ వాడితే కొంచెం ఖర్చు ఎక్కువవుతుందేమో మామూలు ప్లంబర్ పనితో పోలిస్తే? ఇది చాలామందికొస్తుంది ఈ సందేహం. అవును, మీరన్నట్టు. మొదట ఈ టెక్నాలజీ వాడి చేసే డయాగ్నోసిస్కి అయ్యే ఖర్చు మామూలు ప్లంబర్ విజిట్ కన్నా ఎక్కువే ఉండొచ్చు. కానీ దీన్ని కొంచెం పెద్ద పిక్చర్లో చూడాలి. ఒకటి, ఈ టెక్నాలజీ వల్ల లీక్ ఎక్కడుందో పక్కగా తెలుస్తుంది కాబట్టి అనవసరంగా గోడలు పగలగొట్టడం, టైల్స్ తీయడం లాంటివి ఉండవు కదా. దానివల్ల సేవయ్యే డబ్బు, టైము, ఆ శ్రమ అది చాలా ఎక్కువ. అవును, నిజమే. రెండోది, మామూలు పద్ధతిలో 2-3 సార్లు రిపేర్ చేయిస్తే అయ్యే మొత్తం ఖర్చు ఒక్కసారి ఈ టెక్నాలజీతో పర్మనెంట్ సొల్యూషన్కి అయ్యే ఖర్చు కన్నా ఎక్కువ ఉండొచ్చు చాలా కేసుల్లో. ఇంకో విషయం, టైల్స్ పగలగొట్టకపోవడం వల్ల అరే పాత టైల్స్ లాంటివి దొరుకుతాయో లేదో, మొత్తం బాత్రూమ్ టైల్స్ మార్చాలేమో అన్న టెన్షను, ఆ అదనపు ఖర్చు భయం ఉండదు. కాబట్టి లాంగ్ రన్లో చూస్తే ఇది కాస్ట్ సేవింగ్ అనే చెప్పాలి. అర్థమైంది. అంటే మొదట్లో కొంచెం ఎక్కువ అనికరిచ్చినా తర్వాతొచ్చే తలనొప్పులు, ఖర్చులు తగ్గుతాయి. సరే, లీక్ని ఇంత పక్కాగా కనిపెట్టారు. తర్వాతేం చేస్తారు? దాన్ని ఎలా ఆపుతారు? ముఖ్యంగా టైల్ జాయింట్స్ నుంచే లీక్ అవుతుందని తెలిస్తే? మన దగ్గరున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు 100% వాటర్ ప్రూఫ్ ఎపాక్సీ గ్రౌట్ వాడతారట. ఇదేంటి, మామూలు సిమెంట్ గ్రౌట్ కన్నా ఎలా బెటర్? ఇది సొల్యూషన్లో మరో కీలకమైన స్టెప్. మామూలుగా మనం చూసేది టైల్స్ మధ్య గ్యాప్స్ని సిమెంట్ బేస్డ్ గ్రౌట్తో ఫిల్ చేస్తారు. అది కొంచెం చవక, ఈజీగా దొరుకుతుంది. కానీ దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సిమెంట్ గ్రౌట్ అనేది పోరస్గా ఉంటుంది, అంటే సూక్ష్మ రంధ్రాలుంటాయి. టైం గడిచే కొద్దీ అది నీటిని పీల్చుకుంటుంది. అంతేకాదు, బిల్డింగ్లో చిన్న చిన్న మూవ్మెంట్స్కి, టెంపరేచర్ చేంజెస్కి అది ఈజీగా క్రాక్స్ వస్తుంది. ఆ క్రాక్స్లోంచి నీళ్లు ఈజీగా టైల్స్ కిందికి వెళ్ళిపోతాయి. ఇంకో ప్రాబ్లమేంటంటే సిమెంట్ గ్రౌట్కి తొందరగా మరకలు పడతాయి, రంగు మారుతుంది, బూజు పట్టే ఛాన్స్ కూడా ఎక్కువ. అందుకే కదా కొన్నాళ్లకే ఆ టైల్ జాయింట్స్ నల్లగా, మురికిగా అయిపోతాయి. ఎంత క్లీన్ చేసినా పోవు. అవును, సరిగ్గా ఇక్కడే ఎపాక్సీ గ్రౌట్ అనేది తేడా చూపిస్తుంది. ఇది అసలు సిమెంట్ బేస్డ్ కాదు, ఇది ఒక రకమైన రెసిన్, దాన్ని గట్టిపర్చే హార్డ్నర్. ఈ రెండిటి కెమికల్ మిక్స్చర్ అన్నమాట. వీటిని కరెక్ట్ ప్రపోర్షన్లో కలిపి టైల్ జాయింట్స్లో పెట్టినప్పుడు అవి కెమికల్గా రియాక్ట్ అయి గట్టిపడి ఆల్మోస్ట్ ప్లాస్టిక్ లాంటి నాన్ పోరస్, అంటే నీటిని అస్సలు చొరవడనివ్వని ఇంపర్వియస్ మెటీరియల్గా మారుతుంది. ఓ, దీనివల్ల అసలు అడ్వాంటేజెస్ ఏంటి సిమెంట్ గ్రౌట్తో పోలిస్తే? చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఇది 100% నాన్ పోరస్, అంటే నీటిని అస్సలు పీల్చుకోదు. దాని ద్వారా నీళ్లు లోపలికెళ్లే ఛాన్సే లేదు. కంప్లీట్ వాటర్ ప్రూఫ్. రెండోది, ఇది సిమెంట్ గ్రౌట్ కన్నా చాలా చాలా స్ట్రాంగ్, డ్యూరబుల్. ఈజీగా క్రాక్స్ రాదు, కుచించుకోదు, ఊడిపోదు. మామూలు సిమెంట్ గ్రౌట్ ఓ 3-4 ఏళ్లకి ప్రాబ్లమ్స్ ఇస్తే, మంచి క్వాలిటీ ఎపాక్సీ గ్రౌట్ కరెక్ట్గా వేస్తే 10-15 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువే లైఫ్ వస్తుంది. మూడోది, ఇది స్టెయిన్ రెసిస్టెంట్, అంటే మరకలు ఈజీగా అంటవు. సబ్బు మరకలు, షాంపూ మరకలు, మురికి అంత ఈజీగా పట్టదు. క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. కెమికల్స్ని కూడా బాగా తట్టుకుంటుంది. అంటే టైల్ జాయింట్స్ ఎప్పుడూ కొత్తవాటిలా క్లీన్గా కనిపిస్తాయన్నమాట. బాత్రూమ్ లుక్ కూడా బాగుంటుంది. మరి దీనికి కలర్స్ కూడా ఉంటాయా, టైల్స్కి మ్యాచ్ అయ్యేలా? ఉంటాయి. ఎపాక్సీ గ్రౌట్ చాలా రంగుల్లో దొరుకుతుంది.
మన టైల్స్ కలర్కి మ్యాచ్ అయ్యేలాగాని లేదా కావాలంటే కాంట్రాస్ట్గా ఉండేలాగాని సెలెక్ట్ చేసుకోవచ్చు. దానివల్ల బాత్రూమ్ లుక్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో లీక్ ప్రో వాళ్ల ప్రాసెస్లో లీక్ని కనిపెట్టడానికి టెక్నాలజీ వాడటం ఒక ఎత్తైతే, దాన్ని ఫిక్స్ చేయడానికి ఇలాంటి సుపీరియర్ లాంగ్ లాస్టింగ్ మెటీరియల్ వాడటం రెండో ఎత్తు. సో మొత్తం మీద చూస్తే లీక్ ప్రో ప్రత్యేకత ఇదే అన్నమాట. ముందుగా థర్మల్ స్కాన్, లీక్ డిటెక్టర్ లాంటి టెక్నాలజీతో టైల్స్ పగలగొట్టకుండా, గోడలకు డ్యామేజ్ చేయకుండా లీక్ ఎక్కడ మొదలైందో పక్కాగా కనిపెట్టటం. ఆ తర్వాత ప్రాబ్లం ఉన్న చోట, ముఖ్యంగా టైల్ జాయింట్స్లో పాత సిమెంట్ గ్రౌట్ తీసేసి దాని ప్లేస్లో 100% వాటర్ ప్రూఫ్, స్ట్రాంగ్, లాంగ్ లాస్టింగ్ అయిన ఎపాక్సీ గ్రౌట్తో సీల్ చేయటం. ఈ మొత్తం ప్రాసెస్లో ఇంటికి పెద్దగా డిస్టర్బెన్స్ లేకుండా, దుమ్ము ధూళి లేకుండా పని పూర్తి చేయటం. ఇదే వాళ్ల పద్ధతి సారాంశం. అవును. దీనివల్ల ఇంటి ఓనర్స్కి కలిగే బెనిఫిట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, పదే పదే రిపేర్లు చేయించే బాధ, ఆ టెన్షన్, ఆ డబ్బు వృధా అదంతా పోతుంది. రెండోది, టైల్స్ పగలగొట్టడం, కొత్తవి వేయించడం, ఆ డస్ట్, ఆ పని అయ్యేదాకా బాత్రూం వాడలేకపోవడం, ఈ పెద్ద తలనొప్పులు తప్పుతాయి. ఇంటికి స్ట్రక్చరల్ డ్యామేజ్ జరగకుండా ఆపొచ్చు. మూడోది, ఎపాక్సీ గ్రౌట్ వల్ల బాత్రూం క్లీన్గా, నీట్గా, అందంగా కనిపిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా, అరే బాత్రూం నుంచి లీక్ అవుతుందేమో, కింద వాళ్లకి ఇబ్బందవుతుందేమో అన్న భయం, ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. అదే పెద్ద రిలీఫ్. ఖచ్చితంగా అదే లాంగ్ టర్మ్ పీస్ ఆఫ్ మైండ్. సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఈ టెక్నాలజీ బేస్డ్ అప్రోచ్ లీకేజీ సమస్యలకి ఒక డెఫినెట్, రిలయబుల్, ఆల్మోస్ట్ పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తున్నట్టే కనిపిస్తుంది. ఇది హోమ్ మెయింటెనెన్స్లో టెక్నాలజీ ఎంత ఇంపార్టెంటో చూపిస్తుంది. అద్భుతం. సో ఈరోజు మనం లీక్ ప్రో గురించి, వాళ్ళు బాత్రూం లీకేజ్ సమస్యల్ని ఎలా అడ్రస్ చేస్తున్నారో చాలా విషయాలు తెలుసుకున్నాం. దాగి ఉన్న లీక్స్ని కనిపట్టడానికి థర్మల్ స్కాన్, లీక్ డిటెక్టర్ లాంటి టెక్నాలజీ వాడటం, ఇంకా రిపేర్ కోసం పాత సిమెంట్ గ్రౌట్కి బదులు మోడర్న్ వాటర్ ప్రూఫ్ ఎపాక్సీ గ్రౌట్ని వాడి టైల్స్ పగలగొట్టకుండానే పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడం, ఇవి కీ పాయింట్స్. ఇది ఇంకో ముఖ్యమైన ప్రశ్నని కూడా రేస్ చేస్తోంది. చూడండి, ఎన్నో ఏళ్లుగా దాదాపు ఒకేలా జరుగుతున్న ప్లంబింగ్, వాటర్ ప్రూఫింగ్ లాంటి ట్రెడిషనల్ హోమ్ మెయింటెనెన్స్ పనుల్లోకి కూడా టెక్నాలజీ ఎంత బలంగా వస్తుందో చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ. కేవలం అనుభవం, అంచనాల మీద ఆధారపడే రోజుల నుంచి సమస్యలని ఖచ్చితంగా డయాగ్నోస్ చేసి అడ్వాన్స్డ్ మెటీరియల్స్తో పరిష్కరించే వైపు మనం ఎలా వెళ్తున్నామో ఇది చూపిస్తోంది. నిజమే. ఇక్కడ మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, భవిష్యత్తులో ఇలాంటి టెక్నాలజీలు మన ఇంటి నిర్వహణను ఇంకా ఎలా సులభతరం చేస్తాయి? ఉదాహరణకు, గోడల్లో పెట్టే స్మార్ట్ సెన్సార్లు లీక్స్ని అవి మొదలవక ముందే కనిపెట్టి మనల్ని అలర్ట్ చేయగలవా? ఏమో. లేదా చిన్న చిన్న రిపేర్ల కోసం రోబోటిక్స్ వాడకం పెరుగుతుందా? టెక్నాలజీ ఇలాగే డెవలప్ అవుతూ పోతే మన ఇళ్లను కాపాడుకోవడంలో మన పాత్ర ఎలా మారబోతోంది? కేవలం సమస్య వస్తే రియాక్ట్ అవ్వడం నుంచి సమస్యలు రాకుండా చూసుకునే ప్రోయాక్టివ్ మెయింటెనెన్స్ వైపు పూర్తిగా షిఫ్ట్ అవుతామా? ఇది ఇంటి యజమానులుగా మనందరం ఆలోచించాల్సిన విషయం.